హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో తెలంగాణ రాష్ట్రంలో మేనేజ్మెంట్ కోటా మరియు ఎన్ఆర్ఐ కోటాలకు సంబంధించి నోటిఫికేషన్ కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు జారీ చేయటమైనది. అదేవిధంగా ఈ యొక్క మేనేజ్మెంట్ కోటాలో ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ మెడికల్ అండ్ ప్రైవేట్ నాన్ మైనారిటీ డెంటల్ కాలేజెస్ అండ్ ఆర్మీ డెంటల్ కాలేజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అకాడమిక్ ఇయర్ 2024-25 విద్యా సంవత్సరానికి ఈ నోటిఫికేషన్ జారీ చేయటమైనది. 17వ తేదీ ఆగస్టు 2024 నోటిఫికేషన్ విడుదల చేశారు. https://tspvtmedadm.tsch.in ఈ వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 18వ తేదీ ఆగస్టు 2024 ఉదయం 6 గంటల నుండి, అంటే రేపు ఉదయం 6 గంటల నుండి 23వ తేదీ ఆగస్టు 2024 సాయంత్రం 5 గంటల వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, లేకపోతే మీకు ఏదైనా రెగ్యులేషన్స్ పైన క్లారిఫికేషన్ కావాలన్నా కానీ ఈ టోల్ ఫ్రీ నంబర్లకు మీరు కాల్ చేసి డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ కానీ, లేకపోతే 10+2 ప్యాటర్న్లు, దానికి ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ ఈ సబ్జెక్టులు ఖచ్చితంగా ఉండే విధంగా ఆ యొక్క ఇంటర్మీడియట్ను మీరు పాస్ అయ్యి ఉండాలి. 50% మార్కులు ఓసీ విద్యార్థులకు ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 40% మార్కులు వచ్చి ఉండాలి. అదేవిధంగా ఏజ్ లిమిట్ కూడా ఇచ్చాడు. ఏజ్ లిమిట్ 17 సంవత్సరాలు పూర్తయిన విద్యార్థులు ఎలిజిబిలిటీ ఉంటుంది. 31వ తేదీ డిసెంబర్ 2024 నాటికి 17 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. కాబట్టి విద్యార్థులందరూ కూడా 17 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ యొక్క దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజు 6,300 రూపాయలు ఉంటుంది. ఏపీలో 10,620 రూపాయలు, విత్ ఫైన్తో 30,620 రూపాయలు. అంటే తెలంగాణ విద్యార్థులు ఎంతో అదృష్టవంతులు ఫీజు విషయంలో మాత్రం. ఏపీలో ఆకాశాన్ని అంటుతా ఉంది ఈ రిజిస్ట్రేషన్ ఫీజులు. ఇక ఏ డాక్యుమెంట్లు కావాలి మనం అనేది కూడా ఇక్కడ చూస్తాము. నీట్ యూజీ 2024 ర్యాంక్ కార్డు కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైల్ సైజు కూడా ఇచ్చాడు. పీడిఎఫ్ ఫైల్ సైజులు కూడా క్లియర్గా ఇవ్వటం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం ఎస్ఎస్సి మార్క్ లిస్టు, ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ కావాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ టీసీ కావాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, మైనార్టీ సర్టిఫికేటు, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ యొక్క సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ మార్క్స్ మేము సర్టిఫికేట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎన్ఆర్ఐ విద్యార్థులు ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ అంటే డిక్లరేషన్ ఫాము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐ స్టేటస్ను తెలియజేసే సర్టిఫికేటు, ఎవరైతే ఫైనాన్షియల్ సపోర్టర్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్ ఉన్నారో ఆ క్యాండిడేట్ స్టూడెంట్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ స్టేటస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాపీ ఆఫ్ ఎన్ఆర్ఐ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ 6 నెలల కాపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయాలి. కాపీ ఆఫ్ పాస్పోర్ట్ ఎన్ఆర్ఐ ఫైనాన్షియర్ది మీరు పాస్పోర్ట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక డాక్యుమెంట్స్తో పాటు స్టడీ సర్టిఫికేటు 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు, మరియు క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్పెసిమెన్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే విద్యార్థి యొక్క సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి. అదేవిధంగా డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఎలిజిబిలిటీ ఇన్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఏసీడిఎస్ మెడికల్ కాలేజీకి కావాల్సిన సర్టిఫికేట్లు కూడా ఇచ్చాడు. కాపీ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఐడెంటిటీ కార్డు కావాలట. డిశ్చార్జ్ బుక్ ఉండాలట. పీపీఓ కావాలట. పార్ట్ 2 ఆర్డర్ అండ్ ఈసీహెచ్ కార్డ్ ఆఫ్ ద క్యాండిడేట్ అలాంగ్ విత్ ది సర్టిఫికేట్ యాజ్ పర్ ఏసీడిఎస్ ప్రాస్పెక్ట్స్ డ్యూలీ సైన్డ్ బై జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్. అంటే జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర నుండి ఈ సర్టిఫికేట్లన్నీ కూడా
సీలు అండ్ సిగ్నేచర్తో అప్లోడ్ చేయమంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా విద్యార్థులు ఇక్కడ చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సిందిగా ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.